ధార్తరాష్ట్రుల ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణిస్తున్నది. త్వరలోనే మన అజ్ఞాతవాసం ముగియబోతున్నది. అప్పుడే 11 నెలల కాలం పూర్తిగా వస్తున్నది. 12వ మాసం గడిచిపోతూ ఉన్నది. త్వరలోనే నీ దుర్భరమైనటువంటి దుఃఖం నిశ్శేషంగా నశిస్తుంది. నిన్ను అవమానించిన పిదప సింహబలుడు సంకోచం విడిచి ఆనందంగా విహరిస్తున్నాడు. ఇందువల్ల రేపే వాడిని అవలీలగా వధించివేయవచ్చును. నీవిక క్రమక్రమంగా వాని కోరికను అంగీకరించినట్లుగా నటించి నర్తనశాలను సంకేత ప్రదేశంగా నిశ్చయించి అర్ధరాత్రి వేళ ఒంటరిగా అక్కడికి రావలసిందని ప్రోత్సహించు. కీచకుడు అక్కడికి వచ్చిన పిదప చిత్రవధ చేసి నీ మెప్పు చూరగొంటాను. దీనికి ఇహ తిరుగులేదు. అంతేగాని వాని వధకు ఇంకొక మార్గం కనపడడం లేదు. నా పన్నాగం మిక్కిలి మెలకువతో నెరవేర్చవలెను సుమా. అదుగో తెల్లవారుతున్నది. జనులెవరైనా మనల్ని చూసిన పక్షంలో మొదటికే మోసం జరగగలదు. తలపెట్టిన పని శీఘ్రమే ఏ విఘ్నాలు లేకుండా నిర్వర్తించాలి కదా. కనుక త్వరగా నీ నివాసానికి మరలిపోవలసినది అని భీమసేనుడు చెప్పి తన శయ్య విడిచి 4-5 అడుగుల మేర వరకు సైరంధ్రిని సాగనంపి రోషావేశ కలుషితుడై తిరిగి తన శయ్యను చేరుకున్నాడు. పాంచాలి తన నివాసగృహంలో ప్రవేశించి శయ్యపై కాసేపు మేనువాల్చి కలత తేరని చిత్తంతో కంటికి ఒక్క కునుకైనా పట్టకుండా తదేక ధ్యానంతో తన దుస్థితి తలచుకొని దుఃఖిస్తూ కాసేపు నిద్రపోయింది. ఆ మరునాటి ఉదయవేళ ద్రుపదరాజ తనూజ దురవస్థ చూసి మిక్కిలి కలత చెందిన కమలాకరాల వేడిని టూర్పులవలే విచ్చుకుంటున్న తమ్మిపూల నుండి వెలువడిన సువాసనలు ఎల్లెడలా అలముకున్నాయి. గండు తుమ్మెదల గుంపులు పద్మవనాలలో విడుదలను ఏర్పరచుకొని మంద్రస్వరాలతో శ్రావ్యగీతికలు ఆలపించాయి. గాఢమైన అనురక్తితో ఏకీభవించిన శరీరాలతో అనగిపెనగి సుఖించి అలసి సొలసి నిదురించిన తరుణులు దిగుడు బావులలో పూలపై నుండి తేలివచ్చిన పిల్లగాలులతో సేదదీరి తిరిగి పరస్పరాంగ పారవస్య తరంగాలలో ఓలలాడి ఆనందించారు. ప్రభాత గగనం వికసించిన పూలను సమకూర్చిన పుష్పశయ్యవలే ప్రకాశించింది. రాత్రిపూట వియోగ వేదనతో ఆక్రోశించిన జక్కవలు వేవోక వెలుగులో ఒకదానినొకటి చూసుకొని ఆనంద పారవశ్యంతో రెక్కలు అల్లల్లాడిచ్చి పరస్పర శరీర సంస్పర్శతో పులకించి వినువీధికి ఎగసి విహరించాయి. సరోవరాలలో తామరతోడులు శకలాలుగా ఖండించి కొన్ని యథేచ్ఛగా భుజించి మరికొన్ని నలుమూలలా విరజిమ్మి కలరవాలతో వీణులకు అమృతాభిషేకం నిర్వర్తించాయి. అప్పుడప్పుడే మేలుకున్న పులుగుల కలకల స్వనాలతో తరువులు ఒండొంటితో సరససల్లాపాలు ఆరంభించాయి. అంతలోనే చక్రవాక మిథునాల అనురాగ రాశివలే మూర్తీభవించిన తామరపూల తపఃఫలితం వలె ప్రాగ్దిశలో ఉదయాద్రిపై భాస్కరదేవుడు ఆవిర్భవించాడు. తెల్లవారినంతలోనే సింహబలుడు అపూర్వ ఉల్లాసంతో మేల్కొని శీఘ్రమే సముచితమైనటువంటి ప్రాతఃసంధ్యావిధులను ఆచరించి విచిత్రమైనటువంటి వేషధారణంతో భూషణాలతో శరీరాన్ని అలంకరణ చేసుకుని తిరిగి సైరంధ్రిని దర్శించడం కోసం పరితపించాడు. విపరీతమైనటువంటి మన్మథోద్రేకంతో వాడి హృదయంలో వేరొక సంకల్పమే మొలకెత్తలేదు. ఆ పైన తన మందిరంలో కాసేపైనా నిలబడలేక సత్వరమే సుధేష్ణాదేవి భవంతికి ప్రయాణమై మధ్య మార్గంలో వలపు తలపోతలతో గాలిలో మేడలు గట్టుకుంటూ వెళుతున్నాడు. అతి త్వరితగతితోనే అచ్చటికి పోయి ఏకాంతంలో సైరాంధ్రీ సుందరీమణిని సందర్శించి తీయతీయని పలుకులతో ఒప్పించి నేటి రాత్రితో సంపూర్ణ జీవిత సాఫల్యం చూరగొనగలను అని కలలుగంటూ నడుస్తున్నాడు.
ఆ ప్రకారంగా లోలోపల ఉవ్విళ్ళూరుతున్న కీచకుడు ఉత్తర నిమిషంలోనే మరుక్షణంలోనే సుధేష్ణాదేవి భవంతిలో ప్రవేశించాడు. సైరంధ్రి ఆ సమయంలో ఆ భవనంలో సముచిత కృత్యాలు చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నది. ఆ విశాల విలోచన వైపు చూసినంతలోనే కీచకుడి మనస్సులో ఉల్లాసావేశం వెల్లివిరిసింది, ధైర్యం సంచలించింది. మరి పరిసరంలో ఎచటనైనా పరిచారికలు ఉన్నారో లేరో గమనించాలి అనే ఆలోచనే వానికి కలగలేదు. బోయవాని వలలో తలదూర్చనున్న లేడివలే కీచకుడు ఆ సాధ్వితో సరసప్రసంగం ప్రారంభించవలెనని ఉత్సాహపడ్డాడు. అయితే ద్రౌపది భీమసేనుడి ప్రోత్సాహ ధైర్యంతో రవంత కూడా సంకోచించకుండా సింహబలుని వైపు అవలోకించినా చూసినా చూడనట్టే నటించి ఏకాగ్రచిత్తంతో సుధేష్ణాదేవి తనకు అప్పగించిన పనులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తను చేసుకుంటూ పోతున్నది. ఆ ధోరణి గమనించిన కీచకుడు కాస్త సంకోచించి వేరువేరు శృంగార వికృత చేష్టలు మొదలుపెట్టాడు. తనకు అల్లంత దూరంలో మొసలుతున్న పరిచారికల చెంతజేరి గొంతెత్తి పనికిరాని మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. కాలివేళ్ల మట్టెల తాటింపులతో భూమి మీద ప్రతిధ్వనులు చేస్తూ సవిలాసమందర గమనంతో ఆ పరిసరంలో విహరించాడు. బాగా వికృత భంగిమతో వడలు విరుచుకొని వెకిలి నవ్వులు నవ్వి తనలో తానే ఆ వైఖరికి ఆనందించాడు వాడు. స్తంభాల మీద మునివేళ్ల తాళాలతో వింత పాటలు ఆలపించాడు. అయినా సైరంధ్రి కన్నెత్తి తన వైపు చూడలేదని లోలోపల దిగులుపడి నిశ్చల దృష్టితో ఆ తరళాక్షి సౌందర్య తారళ్యం చూరగొన్నాడు. కానీ ఎంతసేపటికి ఆ దుశ్శీలుడి మనోరథం ఫలించలేదు. విసిగి వేసారి ఆ దురాత్ముడు ఇక నిరీక్షించలేక మాలిని చంగట నిలిచి ఇలా ప్రార్థించాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.